క్వశ్చన్ ఏమన్నాడు చూడండి. 123 ఇన్ బేస్ సిస్టమ్ 10. ఇదేమో 3 2 3 ఇన్ బేస్ సిస్టమ్ బి నట. 123 రైట్. 123 in base 10, it is 323 in base b. So this will be, ఈ బేస్ బిని నాన్ డెసిమల్ని డెసిమల్లో కన్వర్ట్ చేసుకుందాం. కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే రైట్, ఇది 3 into b power 0, 2 into b power 1, 3 into b power 2, 3b square plus 2b plus 3. సో ఇదేమవుతుంది 3b square plus 2b, 123 minus 3, 120. 3b square plus 2b equivalent to 120. ఇక్కడ వాల్యూలు ఎలా కనుక్కోవచ్చు అంటే దీనికి ఒక బెటర్ మెథడ్ ఉంది సార్. ఈ బి అనేది బేస్ కదా సార్. బేస్ అనేది ఎప్పుడు న్యాచురల్ నంబర్ ఉంటుంది. బి అనేది ఎప్పుడు కూడా న్యాచురల్ నంబర్ ఉంటుంది. బేస్ అంటే ఎన్ని డిజిట్లు యూజ్ చేస్తున్నాం చెప్పేది. కాబట్టి బి అనేది న్యాచురల్ నంబర్. చాలా ఈజీ కనుక్కోవచ్చు. ఇదేమో స్క్వేర్ ఫంక్షన్, ఇదేమో లీనియర్ ఫంక్షన్. లీనియర్ ఫంక్షన్ వాల్యూ ఎప్పుడు కూడా స్క్వేర్ ఫంక్షన్ కంటే కూడా తక్కువ. అంటే 3b స్క్వేర్ వాల్యూ 120కి సమానం అవుతే బి స్క్వేర్ వాల్యూ 40కి సమానం అవుతుంది. ఐ రైట్? వాట్ ఈజ్ ద స్క్వేర్ దట్ ఈజ్ నియరర్ టు 46. 7 స్క్వేర్ వేయలేము, ఎందుకంటే 3b స్క్వేర్కి నేను కొంత యాడ్ చేస్తున్నాను, b6. కాబట్టి వాల్యూ ఎంత అవుతుంది? 3 into 6 square plus 2 into 6 equivalent to 120. 108 plus 12, it is 120. 120 equivalent to 120. మ్యాచ్ అయింది. ఈ మెథడ్ మీకు అందరికీ అర్థమైందా? దయచేసి ఫ్యాక్టరైజేషన్ చెయ్యొద్దు. బి గనక న్యాచురల్ నంబర్ గనక అవుతే 2b అనేది చాలా చిన్న వాల్యూ. ఇది బి స్క్వేర్, ఒకటేమో స్క్వేర్ ఫంక్షన్, ఇంకోటేమో లీనియర్ ఫంక్షన్. కాబట్టి అప్రాక్సిమేట్ చేస్తున్నాను. 3b స్క్వేర్ ఈక్వలెంట్ టు 120. 3b స్క్వేర్ ఈక్వలెంట్ టు 120. బి స్క్వేర్ అనేది 40. ఏ స్క్వేర్ 40కి దగ్గరగా ఉంది? 6 స్క్వేర్. సో బి వాల్యూ 6. 3 into 6 స్క్వేర్ ప్లస్ 2 into 6, 108 ప్లస్ 12. ఆన్సర్ ఎంత? 120. సో ఏ బేస్లో ఇది కరెక్ట్, బి బేస్లో ఇది కరెక్ట్. ఏ బేస్ సిస్టంలో ఇది రైట్. ఈ ఈక్వేషన్ బేస్ సిస్టమ్ 5లో రైట్. బేస్ సిస్టమ్ 5లో రైట్. బేస్ సిస్టమ్ 5లో రైట్. ఇది కూడా మనము క్రాస్ చెక్ చేసుకోవచ్చు. 123 ఇన్ బేస్ సిస్టమ్ 10. ఇదేమో 323 ఇన్ బేస్ సిస్టమ్ 5. ఆల్రెడీ నేను ఒకటి చెప్పాను మీకు ఇనీషియల్గా, యూనిట్ డిజిట్ తప్పించి 5 power 1, 5 power 2. ఇది 5తో డివైడ్ అవుతుంది. రిమైండర్ ఎంత? 3. రిమైండర్ ఎంత? 3. 5 2 10, 20. 3 5 4 20. రిమైండర్ 3. రిమైండర్ కూడా మ్యాచ్ అవుతుంది. ఇది ఈ క్వశ్చన్లో మీరు నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్. క్వశ్చన్ అప్రాక్సిమేట్ చేయడం, క్వశ్చన్ అప్రాక్సిమేట్ చేయడం. ఇంకోటి కూడా చూడండి సార్. సపోజ్గా 5b స్క్వేర్ ప్లస్ 3b, 5b స్క్వేర్ ప్లస్ 3b. సపోజ్గా మనకు ఈ క్వశ్చన్ ఉందనుకోండి. సపోజ్గా ఇది 92 ఉందనుకో. 5b స్క్వేర్ ప్లస్ 3b ఈక్వలెంట్ టు 92. ఫ్యాక్టరైజ్ చెయ్యొద్దు. బి గనక న్యాచురల్ నంబర్ గనక ఇస్తే ఇది లీనియర్ ఫంక్షన్, ఇది స్క్వేర్ ఫంక్షన్. స్క్వేర్ ఎప్పుడు లీనియర్ కంటే ఎక్కువ ఉంటుంది. అంటే బి స్క్వేర్ ఎప్పుడు కూడా 92/5 అంటే 18.4. 18.4కి తక్కువ స్క్వేర్ ఏంటి? 4. సో 5 into 4 స్క్వేర్ ప్లస్ 3 into 4, 80 plus 12. 80 plus 12 is 92. 92 equivalent to 92. బి వాల్యూ ఎంత? 4. ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? ఈ కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? ఈజ్ ఇట్ క్లియర్? ఒకసారి ఈక్వేషన్లో ఎలా సాల్వ్ చేసుకోవాలి, బి న్యాచురల్ నంబర్ ఇస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి, అందరికీ పర్ఫెక్ట్గా క్లియర్ అయింది కదా సార్? ఇది ఒక మెథడ్. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసే ఒక కొత్త పద్ధతి. క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి టైప్ చేయండి సార్. దీనికి
14 whole square base b equivalent to 207 base b, రైట్. ట్రెడిషనల్ మెథడ్ అందరూ స్టూడెంట్స్ టెక్స్ట్ బుక్లో ఉండే మెథడ్. ఫస్ట్ అది డిస్కస్ చేద్దాము, దాని తర్వాత అనిల్ నాయర్స్ వే చెప్తాను. ట్రెడిషనల్ మెథడ్ ఇది యాక్చువల్గా ఇక్కడ చూడండి సార్, 14 స్క్వేర్ ఎంత అవుతుంది? 196 అవుతుంది. కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు? 207 ఇచ్చాడు. అంటే ఇవి డెసిమల్ సిస్టంలో లేవు, ఏదో బేస్ సిస్టంలో ఉంది. ఆ బేస్ సిస్టమ్ ఏదో కనుక్కోవాలి. సో ఇది 1 4 బేస్ సిస్టమ్ బి, ఇంకోటి 1 4 బేస్ సిస్టమ్ బి. ఇది రైట్ హ్యాండ్ సైడ్ ఏదో బేస్ సిస్టమ్కి సేమ్. 207 బేస్ సిస్టమ్ బి, 207 బేస్ సిస్టమ్ బి. ఏ బేస్కి ఇది క్లియర్ అవుతుంది. జనరల్గా మనకు టెక్స్ట్ బుక్లో ఏం చెప్తారంటే దీన్ని నాన్ డెసిమల్లోకి నుంచి డెసిమల్లోకి మార్చుకోండి. బి పవర్ 0 బి పవర్ 1, బి పవర్ 0 బి పవర్ 1. ఇది బి పవర్ 0 బి పవర్ 1 బి పవర్ 2. సో బి పవర్ 1 ప్లస్ 4, ఇది బి ప్లస్ 4. ఇది కూడా బి పవర్ 1 ప్లస్ 4, ఇది బి ప్లస్ 4 ఈక్వలెంట్ టు 2b square plus 7. Are you all with me? So this will be b square plus 8b plus 16 equivalent to 2b square plus 7. ఇదేమవుతుంది? b square minus 8b minus 9 equivalent to 0. బేస్ ఎప్పుడూ కూడా న్యాచురల్ నంబర్ అయి ఉండాలి. b minus 9 is 0 అంటే ఇది b ఎంత? 9. బేస్ సిస్టమ్ ఏ బేస్ సిస్టంలో ఈ ఈక్వేషన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వలెంట్ టు రైట్ హ్యాండ్ సైడ్ బేస్ సిస్టమ్ 9. బేస్ సిస్టమ్ 9. 14 బేస్ సిస్టమ్ బి ఇంటూ 14 బేస్ సిస్టమ్ బి ఈజ్ 207 ఇన్ బేస్ సిస్టమ్ బి. బి ప్లస్ 4 ఇంటూ బి ప్లస్ 4, బి పవర్ 0 బి పవర్ 1 బి పవర్ 2, 2b స్క్వేర్ ప్లస్ 7. ఈక్వేషన్ మెథడ్, టైం కన్జ్యూమింగ్ మెథడ్. ఇది మీకు టెక్స్ట్ బుక్లో దొరికే మెథడ్, రైట్. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ని నేనైతే ఎలా సాల్వ్ చేస్తానో చెప్తాను. అనిల్ నాయర్స్ వే. ఈ క్వశ్చన్ నాకు గనకిస్తే నేను ఎలా సాల్వ్ చేస్తానో మీకు చెప్తాను. అనిల్ నాయర్స్ వే. దానికి ముందు ఒక కాన్సెప్ట్ ఇక్కడ చూడండి సార్. 37 ప్లస్ 18 ఏమీ ఇవ్వకపోతే అది డెసిమల్ సిస్టమ్ 10లో ఉన్నట్టు. 37 బేస్ సిస్టమ్ 10 ప్లస్ 18 బేస్ సిస్టమ్ 10. మామూలు అడిషన్, ఒక థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి డెవలప్ చేసిన కాన్సెప్ట్. నేను ఫౌండేషన్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను సార్. 37 బేస్ సిస్టమ్ 10 ప్లస్ 18 బేస్ సిస్టమ్ 10. నవ్వు ఇక్కడ చూడండి సార్, 37 బేస్ సిస్టమ్ 10 ప్లస్ 18 బేస్ సిస్టమ్ 10. మనం జనరల్గా ఏం చేస్తాము? 7 ప్లస్ 8 15. ఈ 15 నంబర్లు ఏ బేస్ సిస్టంలో ఉన్నాయి? 10లో ఉన్నాయి. యాడ్ చేయండి, 15 వచ్చింది. ఏ బేస్తో డివైడ్ చేస్తున్నాం? 10 తోటి డివైడ్ చేస్తే 11 10 రిమైండర్. ఆ రిమైండర్ని ఇక్కడ రాసాము. ఎన్నిసార్లు పోయింది? 10 15లో ఒకసారి పోయింది. 1 పైన రాసాం. 3 ప్లస్ 1 4, 4 ప్లస్ 1, 4 ప్లస్ 1 ఎంత? 5, 4 ప్లస్ 1 ఎంత? 5. ఆర్ యు ఆల్ విత్ మీ? 7 ప్లస్ 8 ఈజ్ 15. ఆన్సర్లో 5 మాత్రమే రాశాను. 5 ఎక్కడి నుంచి వచ్చింది? 7 ప్లస్ 8 ఈజ్ 15. 15ని 10 తోటి డివైడ్ చేశాను. 11 10, ఎక్స్ట్రా రిమైండర్ ఎంత? 5. ఆ 5 రిమైండర్ ఇక్కడ రాశాను. 1 క్యారీడ్. 3 ప్లస్ 1 ప్లస్ 1 ఎంత? 5. ఈ లాజిక్ అర్థమైంది కదా సార్? అడిషన్ చేశాను, ఏదైతే రిమైండర్ వచ్చిందో అదే నేను ఆన్సర్లో రాశాను. అదొక్కటి తెలుసుకుంటే చాలు. క్వశ్చన్ ఏంటి? 1 4 బేస్ పి ఇంటూ 1 4 బేస్ పి ఎంత వచ్చింది ఆన్సర్? 207 బేస్ పి, 207 బేస్ పి. ఏమీ ఈక్వేషన్లు ఏమీ లేవు. 4 4ల 16, 16 వచ్చింది. ఏ ఒక బేస్తో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ వస్తుంది. ఆ రిమైండరే నాకు యూనిట్ డిజిట్. అంతే కదా సార్? ఈ ఎగ్జాంపుల్ చూడండి. 7 ప్లస్ 8 15. 15ని బేస్ 10 తోటి డివైడ్ చేశాను. 11 10, రిమైండర్ ఎంత? 5. ఆ 5 యూనిట్ డిజిట్ అయింది.
4 నాళ్ళ 16, 16ని ఏ బేస్ తోటి డివైడ్ చేస్తే నాకు రిమైండర్ 7 వస్తుంది, ఎందుకంటే ఇక్కడ యూనిట్ డిజిట్ ఉంది. 16ని ఏ నెంబర్తో డివైడ్ చేస్తే నాకు 7 వస్తుంది, 9. 9 ఒకట్ల 9, రిమైండర్ ఎంత, 7. ఈక్వేషన్ లేకుండా సాల్వ్ చేసే పద్ధతి, ఈక్వేషన్ లేకుండా సాల్వ్ చేసే పద్ధతి అందరికీ అర్థమైందా? 4 నాళ్ళ 16, 16 కాస్త ఒక బేస్ తోటి డివైడ్ చేస్తే 9 ఒకట్ల 9, రిమైండర్ ఎంత, రిమైండర్ వచ్చేసరికి 7, రిమైండర్ వచ్చేసరికి 7. ఈ లాజిక్ అందరికీ క్లియర్ అయిందా?